అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరచి బైబిల్ వాక్యం మీద మీరు మనసుంచాలని ప్రభు ప్రేమల మనవి చేస్తూ ఉన్నారు. ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన ఇక్కడ చేరి ఉన్న సహోదరులకి సహోదరులందరికీ ప్రభు పేరిట శుభములు. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదవండి. 24:16 మైక్లో చదువు. హల్లెలూయా. నీతిమంతునికి స్తోత్రమని బూదిగంతముల నుండి సంగీతములు మనకి వినబడిను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని మోసము చేయువారు బహుగా మోసం చేయుదురు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఈ యెషయా గ్రంథములో ప్రవక్త దేవుని యొక్క ప్రేరేపణతో ఈ పుస్తకాన్ని వ్రాశాడు. ఇక్కడ ప్రధానమైన కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అక్కడ 1, 2, 3, 4, 5 లైన్లోన ఎన్నులైనది, నేను అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. చాలు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున మీకు చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే, చెడిపోతావా బాగుపడతావా? దేవుని స్తోత్రం. చెడిపోతావా బాగుపడతావా? నీలో ఏముంటే నువ్వు చెడిపోతావు, ఏముంటే బాగుపడతావు అనే ఈ 2 అంశాల మీద మీకు ఉపదేశం చెప్తాను. శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. చాలామంది దేవుని బిడ్డలు బాప్టిసాలు పొందిన తర్వాత కూడా చెడిపోతుంటారు. కొంతమంది బాప్టిసాలు పొందిన తర్వాత ముందు చెడిపోయిన వారు బాగుపడతారు. దేవుని నమ్మి నా ప్రియమైన బిడ్డలారా, బాప్టిసం పొందిన తర్వాత దేవుని నమ్మి దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న తర్వాత చెడిపోకూడదు. దైవ సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలు అంతకంతకి బాగుపడుతూ అభివృద్ధి చెందుచు ఫలిస్తూ ప్రభు రాకడకి సిద్ధపడాలి. చెడిపోవటం అనేది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. బాగుపడటమే దేవుని చిత్తం, చెడిపోవటం దేవుని చిత్తం కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను చెడిపోతిని. అసలుకి ఎందుకు చెడిపోతారు? రక్షణ పొందిన తర్వాత దేవుని బిడ్డలు ఎందుకు చెడిపోతారు అనే కొన్ని విషయాలు చెప్పి, ఏమి చేస్తే బాగుపడతామో ఆ విషయాలు కూడా చెప్తాను. 3 సార్లు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంటే చెడిపోవడం అంటే ఏం లేదు, కొన్ని శిక్షలు గురైపోతారు. కొన్ని శిక్షలు ఉగ్రతలకి లేక కొన్ని దుఃఖానికి వేదనలకు గురైపోతారు. కొన్ని చేయకూడని పనులు మరలా చేస్తారు. అలా అవటానికి గల కారణం ఏంటి? మనము బాప్తిసం పొందిన తర్వాత నూతన సృష్టి. ఏ సృష్టి? పాతవి గతించను, ఇక పాతవి ఉండవు. అయినను కొంతమంది దేవుని బిడ్డల మధ్యలో ఈ పాతవి ఎందుకు కనపడుతున్నాయి, మరలా ఎందుకు పాడైపోతున్నారు అనే విషయాలు, కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే కొన్ని ఆ పాయింట్స్ అవి చెప్తాను. శ్రద్ధగా ఈ వాక్యాన్ని వినాలి మీరు. దాని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఎందుకు చెడిపోతామో అనే విషయాలు తెలుసుకున్న తర్వాత బాగుపడాలంటే మరలా మార్గం ఏమైనా ఉందా అంటే అవి కూడా చెప్తాను. దాని స్తోత్రం కలుగునగాక. ప్రభు ఆత్మ మనకి సహాయం చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడునుగాక. మొట్టమొదటిగా రక్షణ పొందిన వారు కానీ మానవులు కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు చెడిపోవడానికి గల మొదటి కారణం ఏంటంటే, ఆదికాండము 6వ అధ్యాయం 11, 12 వాక్యాలు చదివితే అక్కడ రాయబడ్డ మాట, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు
అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేరి. అప్రియదేని బిడ్డలారా, ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఉన్నటువంటి జనరేషన్ మొత్తాన్ని దేవుడు జలప్రలయముతో చంపేశాడు. దేంతో చెప్పాడు? జలప్రలయముతో, అంటే నీళ్లతో చంపేశాడు. దాని స్తోత్రం కలుగునుగాక. నీళ్లతో దేవుడు చంపేసేసాడు. ఎందుకు జరిగింది? ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఎన్ని వేల మంది ఉంటారు, ఎన్ని లక్షల మంది ఉంటారు, కానీ ఆ జనరేషన్ మొత్తాన్ని దేవుడు చంపేసేసాడు. కారణం ఏంటంటే దేవుని ఎదుట వారు చెడిపోయారట. ఏమైపోయారు? ఎందుకు చెడిపోయారు అంటే కొన్ని విషయాలు చెప్తాను. అక్కడ ఏమని రాయబడింది? వారి ఊహలు తలంపులు చెడిపోయినాయి అంట. దేవుని స్తోత్రం. రెండోది, బలాత్కారం ఎక్కువైపోయిందంట. బలాత్కారం అంటే ఏంటి? తెలుగు బైబిల్లో బలాత్కారం అనేది, ఇంగ్లీష్ బైబిల్లో వైలెంట్ అని ఉంటుంది. దేవుని స్తోత్రం. సైలెంట్ అండ్ వైలెంట్. సైలెంట్ అంటే నిశ్శబ్దం, వైలెంట్ అంటే అల్లరి లేక గొడవ, ఇష్టానుసారమైన జీవితం, దాన్ని వైలెంట్ అంటారు. అయితే బలాత్కారం ఎక్కువైపోయింది. దైవ భయం లేదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు బ్రతకటానికి మనల్ని ఆయన కృపించి కాపాడుతున్నాడు అనే జ్ఞానం మర్చిపోయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించారంట. ఈ రోజున రక్షించబడ్డ దేవుని బిడ్డ, నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే చెడిపోతావు. చెడిపోయిన వాళ్ళని చూసి సైలెంట్గా ఉన్నాడు దేవుడు. ఆయన ఉగ్రతను పంపించాడు. అంటే ముందు దేవుని శిక్ష ఒక వ్యక్తి మీదకి రాకముందు ముందు చెడిపోతారు. ఇక్కడ వీళ్ళు చెడిపోవడానికి గల కారణం ఊహలు తలంపులు చెడిపోయినాయి. రెండోది, చక్కని వారిని చూసి దైవ చిత్తం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారంట. దైవ చిత్తము లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తర్వాత ఎవరిష్టం బలాత్కారం జరిగిపోతుంది. అంటే నాకెంత బలం, నాకంత బలం, అది ఇది అన్నట్టుగా. అంటే వారి యొక్క సొంత ధైర్యం మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. దేవుడు చూశాడు, కొన్ని రోజులు చూశాడు, నెలలు చూశాడు, సంవత్సరం చూశాడు. ఎంతకాలం చూసినా వారు బాగుపడటానికి మంచి మార్గంలోనికి రావట్లా. అప్పుడు జలప్రలయముతో వారందరినీ నిర్మూలపరచాలని దేవుడు అనుకున్నాడు. మీరు గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు చంపడానికి ఇష్టపడడు, శిక్షించడానికి ఇష్టపడడు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాయనండి, పిల్లలు ఉన్నారు, అరే ఆ బోర్డు దగ్గర జాగ్రత్త అంటాను. వాడు పోయి ఏలు పెట్టాడు అనుకోండి, ఆ కరెంటు బోర్డులో ఏమైంది? షాక్ కొట్టింది. ఇప్పుడు బోర్డు తప్ప, ఈ ఏలు పెట్టే ఈడు తప్ప? చెప్పండి, ఎవరు తెరవట్లా? ఎవరు తప్పు? అట్లాగే దేవుడు శిక్షించాడంటే ఎందుకు శిక్షించాడు? ఆయన ఏదంటారు చూడండి, ధర్మరాజు. దేవుని స్తోత్రం. న్యాయాధిపతి. తన బిడ్డలకైనా బయట బిడ్డలకైనా సమన్యాయం చేయాలి. అందుకని తప్పు చేసినోడికి శిక్ష ఒకేలాగా ఉంటుంది, సొంతవాడైనా బయటవాడైనా. అయితే వీళ్ళు తప్పు చేశారు, దేవుని తీర్పులోకి వచ్చేసారు. మరి పాపం పెరిగిపోయింది, చెడిపోయారు. దేవుడు ఉగ్రత వచ్చి నోవాహు మినహాయింపు అందరూ ఏమైపోయారండి? అందరూ ఒకటి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొట్టమొదటిగా ఒక వ్యక్తి చెడిపోవడానికి గల కారణం ఏంటంటే బలాత్కారం ఎక్కువ అయిపోద్ది. మీలో కూడా మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకడానికి లేదు. దేవుని వాక్యానికి లోబడాలి. మీరు బాప్తిసం పొందకముందు మీరు ఇష్టానుసారంగా ఉన్నారు. ఇప్పుడు ఏది చేసినా బైబిల్ ప్రకారం మీరు చూసుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యములో దేవుడు చెప్పే మార్గములో నడవాలి, దేవుని చిత్తం మీద తెలుసుకోవాలి. ఏది చేస్తే ఆయన సంతోషపడతాడు, ఏది చేస్తే ఆయన దుఃఖపడతాడు, ఏది చేస్తే ఆయనకు నచ్చుతుంది, ఏది చేయకపోతే ఆయన నచ్చడనే విషయాలు తెలుసుకొని ఆయనకి ఇష్టమైన బ్రతుకు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎన్నటికి చెడిపోవో, దేవుని కోపం నీ మీదకి రాదు. రెండోది, చెడిపోవడానికి గల కారణం ఏంటంటే నిర్గమాకాండం 32:7, 8, 9 అలాగే 25వ వాక్యం కూడా రాయబడింది. అక్కడ చూడండి, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు
చెడిపోయిరి. రెండో కారణం ఏంటి? చెడిపోయారు. ఎవరిల్లు? ఇశ్రాయేలీలు. దేవుని స్తోత్రం. నోవా కాలంలో ఉన్న వాళ్ళేమో భక్తిహీనులు. ఇప్పుడు చెడిపోయింది ఎవరు? దేవుని ప్రజలు, సొత్తైన ప్రజలుగా పిలువబడిన ఆ ప్రతిష్ట జనమే చెడిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలు ఎవరికి సాదృశ్యం అంటే సంఘ బిడ్డలకి సాదృశ్యమే. వీళ్ళు ఎందుకు చెడిపోయారు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం కొరకు 40 దినములు మోషే సీనాయి పర్వతం మీదకెక్కి అక్కడ దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రాన్ని పొందాడు, కట్టడల విధులు పొందాడు, శాసనాలు పొందాడు, ఆజ్ఞలను పొందాడు. ఆయన అక్కడ ఉన్న అనుభవాన్ని, ఆ మధుర అనుభవాన్ని తొందరగా వదులుకోలేక అక్కడే కూర్చున్నాడు. ఈ లోపు ఏం జరిగిందంటే కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలు తమ ముందు నడవటానికి ఒక దేవత కావాలని అహరోను దగ్గరికి వస్తే అహరోను వారికి ఉన్నటువంటి చెవులకి ముక్కులకు ఉన్న ఆభరణాలు తీసుకొని ఒక దూడనే తయారు చేసి ఇచ్చాడు. దాని పేరు హథోర్. హఠోర్ అనే దేవత. మొట్టమొదట మనం ఇప్పుడు నంది అంటున్నాం కదా, నంది అనే విగ్రహం తయారైంది అక్కడే. దాని స్తోత్రం. చాలా నాగరికతలు ఉన్నాయి. బబులోను నాగరికత అంటే మెస్పోటోమియా, కల్దీల నాగరికత అంటారు. ఐగుప్తు, ఈజిప్టియన్స్ నాగరికత. అలాగే ఇంకా కొన్ని నాగరికతలు, సింధు నాగరికత మన ఇండియాది. ఈ ఐగుప్తు దేశానికి భయంకరమైన నాగరికత ఉంది ఒకప్పుడు. దేవుని స్తోత్రం. ఆ నాగరికతలో భాగముగా అన్ని దేవుళ్ళుగా వాళ్ళు పూజిస్తారు. కప్పని, అలాగే చెట్టుని, పాముల్ని, మిడతల్ని, పేలుని, దేన్ని వదిలిపెట్టరు వాళ్ళు. అన్ని దేవుళ్ళు అంటారు. సూర్యుడిని, చంద్రుడిని. అసలు విగ్రహారాధన ప్రారంభమైంది అక్కడి నుండి. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు వేరే వేరే ముస్లిం మతాలు వ్యాపించి ఆ నాగరికతలన్నీ లేవు. కానీ ఇప్పుడు ఒకప్పుడు అక్కడ ఈజిప్షియన్ నాగరికత చాలా పురాతనమైంది. ఆ నాగరికతలో వీరు బానిసలుగా బ్రతికారు. దేవుని స్తోత్రం. అయితే వాళ్ళ ఆచారాలు అన్నిటికీ విగ్రహారాధన చేస్తారు కనుక ఆ విగ్రహారాధన అవలంబించి ఈ రోజున మోషే లేని సమయంలో ఒక పోత పోసిన దూడను తయారు చేసుకొని వారికి ముందు నడవాలని ఒక జాతర చేశారు. తిన్నారు, తాగారు, ఎగిరారండి. ఇదంతా చూసిన దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే మోషే, ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎంతో ప్రేమతో పక్షిరాజు రెక్కల మీద మోసినట్టుగా నేను వాళ్ళు మోసుకొని తీసుకొస్తే నాకు ప్రతిగా వాళ్ళు దేవుణ్ణి ఒకటి తయారు చేసి ఒక బొమ్మని వాళ్ళు జాతర చేస్తున్నారా, నువ్వు కిందకు దిగెళ్ళు. వారు నా ఎదుట ఏమైపోయారు? చెడిపోయారు. బాప్తిసం పొందిన నీవు ఏ విగ్రహారాధన పని చెయ్యకూడదు. నా మాట ఎంతమందికి అర్థమైంది? పిలిచినా వెళ్ళకూడదు. మా బంధువులేలయ్యా, ఓరక అట్టబోయి ఇట్టొచ్చానయ్యా, అట్టబోయి ఇట్ట. దాని స్తోత్రం. అది కూడా తప్పే. నేనేం తినలేదయ్యా, తినకపోయినా తప్పే. దాని స్తోత్రం. చతుర పైకి ఎత్తి గడగలు చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గములో నా ప్రియతిని బిడ్డలారా, ఊర్లలో ఈ జాతరలు జరుగుతాయి, కొలుపులు జరుగుతూ ఉంటాయి. మేమేం చేయలేదు, ఓరక అట్ట పోయి చూసి వచ్చాం. నో, క్రైస్తవ్యంలో కూడా ఉంది జాతరలో. ఇది ఈ పిరంగపురం జాతర ఒకటి ఉంది, మన ఊరి పక్కన కూడా ఉన్నట్టుంది కదా రావిపాడు జాతర. చూడటానికి కూడా పోకూడదు. అలా చెప్పండి గట్టిగా. నీకేం పని అసలు అక్కడ? దేవుడు వద్దంటున్నాడు ఆ జాతరలకు వెళ్ళొద్దని. వెళ్ళినందుకు వాళ్ళు ఏమైపోయారంట? చెడిపోయిరి. బొమ్మలు తెచ్చుకోవడానికి పోయా, ఆడాయి తెచ్చుకోవాలా? నేను స్తోత్ర. ఈ విగ్రహారాధన పండగలు వచ్చాయి కొన్ని, ఈ సంక్రాంతి, దసరా, ఇట్లా నేను పేరిచ్చారులో చాలామందికి చెబితే ఈ సంవత్సరం చాలామంది ఆ చక్రాలు అరిసెలు చేసుకోవాలా. నేను చెప్పాను, కావాలంటే తర్వాత చేసుకోండి, దాని తర్వాత చేసుకోండి, ఇప్పుడొద్దు అని చెప్పి చాలామంది చేయలేదుగా పండగ. దాని స్తోత్రం. ఎందుకంటే విగ్రహారాధన చేయటం కూడా మనం ఏమైపోయినట్టు? చెడిపోయినట్టే. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. చాలామంది మందిరాలకు వెళ్తారు కానీ సత్యాలు తెలియదు. అయ్యో సంక్రాంతి అమ్మాయినను అబ్బాయిని పిలిపించుకుందామా ఇంటికి, ఎట్లుంటుంది? కుర్తి భక్తి. మిగతా రోజులు పిలిపించుకోవా?
కొత్త అల్లుళ్ళు వస్తారు కదయ్యా, కొత్త అల్లుళ్ళు వస్తారా? ఎవరి సిద్ధాంతం అది అసలుకి? క్రైస్తవ సిద్ధాంతమా? క్రైస్తవ సిద్ధాంతం అని మీరు చూపించండి. దాని స్తోత్ర. అది విగ్రహారాధనే. అలాంటి అన్యకార్యం చేసినందుకు ఇలా ఏమన్నాడు దేవుడు? చెడిపోయిన సంతానం అంటున్నాడు. అందుకని అన్య కార్యాలకి మక్కువ చూపొద్దు, ఆసక్తిని కనపరచొద్దు. ఎవరైనా మిమ్మల్ని అట్టాటికి రమ్మన్నప్పుడు సున్నితంగా తిరస్కరించండి. నిన్నటి కాలంలో అప్రేదన్ పెట్టారా, మా బాబాయ్ కూతురు ఒక అమ్మాయి మ్యారేజ్, ఆ కూతురు కాదు కూతురికి హల్లెలూయా. ప్రతి సంవత్సరం బాబాయ్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ బాధ్యతకి వెళ్తారు. నన్ను రమ్మన్నారు, నేను రానన్నా. ఎందుకనంటే అది ద్వారణాలలో జరుగుతుందంట పెళ్ళి. దాని స్తోత్రం. చెప్పాను, అసలు మీరు నన్ను అడగటమే చాలా తప్పు. అన్య కార్యాలకు మేము ఎలా వస్తాం? మీరు ఎంత బాధపడ్డా మేము రాకూడదు. ఏదో బాధపడతారు వాళ్ళకి తెలియనప్పుడు. దాని స్తోత్రం. కానీ మనం ఏ లిస్టులో పడిపోతున్నాం అలా వెళ్తే? హల్లెలూయా. నిద్రపోవటానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే గడ్డం కింద చెయ్యి తీయండి. నిద్రపోవటానికి ఫస్ట్ గేర్ అది. ఏ గేరు? ఫస్ట్ గేర్ ఏంటి? మీరు రిప్లై ఇస్తేనే నేను సప్లై ఇస్తానని చెప్తున్నా. చేతులు పైకెత్తే గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అన్య కార్యాలకి ఏం లేదయ్యా, తిరుపతిలో పెళ్ళి అంట, ఊరికి అట్టపోయి చూసేస్తా, అట్టపోయిట్ట. దేవుడు అంటున్నాడు అసలు వాటి పేరు కూడా ఎత్తకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది క్రైస్తవ అన్యుల విగ్రహారాధన అయితే ఈరోజు నీ మరియమ్మ బొమ్మ, ఏసై బొమ్మ అని ఊరేగిస్తున్నారు దరిద్రులు. ఇది కూడా విగ్రహారాధన కదా? చెప్పండి. ఆ పిరంగ పొరలో పెద్ద పెద్ద ఏం కడతారు? పెద్ద పెద్ద ప్రభలో పిరంగ పొరలో కడతారు. అజ్ఞానంలో ఉన్నారు. ఏం చేద్దాం? ఎందుకంటే పిల్లలు ఆడుకునే బొమ్మల కోసం వెళ్ళాం, అవి తెచ్చుకోవడానికి మనమేం పాటించాం. దేవుని స్తోత్రం కలుగును. ఇలాంటి వాడు ఎవడంటే వీడు దొంగతనం చేయడు కానీ దొంగలకు కూడి వండి పెడతాడు వీడు. దేవుని స్తోత్రం. ఆ మాట ఎంతమందికి అర్థమైంది? నువ్వు వింటేను లేకపోతే లేదు. ఒకటి, అన్య కార్యాలకు లోబడ్డారు. అలాగే నా ప్రియని బిడ్డలారా, 9వ వాక్యం కూడా చదవండి. అక్కడ 32:9. ఇదిగో మరి యెహోవా ఇట్లా నేను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడిన ప్రజలు. రెండోది చూడండి, విగ్రహారాధనకు ఆసక్తి చూపినా చెడిపోయినట్టే. దేవుని వాక్యానికి, ఇప్పుడు దేవుని వాక్యాలు ఎన్నో చెబుతున్నా మీకు వాక్యం చేయడానికి ఎన్నో నిద్రలు కాస్తా నేను. దాని స్తోత్రం. రాత్రి నేను ఈ సబ్జెక్టు పూర్తి చేయడానికి 4 అయింది నాకు. హలో చెప్పండి గట్టిగా. మీరు ఊరక తిని బయటికి పోయి వదిలేశారనుకోండి, చెప్పకపోతే నాకు శిక్ష, తర్వాత వినకపోతే ఇంక నేను చెప్పను ఆ మాట, మీరే అనుకోండి. చెప్పిన మాటకి ఏం కావాలి? మనం లోబడాలి. దేవుడు నాతో మాట్లాడు. కొంతమంది అనుకుంటారు, పాస్టర్ గారు నా గురించే చెబుతున్నాడు. అయ్యా, అరే బాబు, నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? నాకు యేసయ్య గురించి చెప్పడానికి నాకు టైం సరిపోవట్లా, ఇక నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి అని నేను అంట. గట్టిగా చెప్పండి. మనము లోబడాలి. చెప్తున్న వాక్యానికి ఏం కావాలి? చెప్పండి అమ్మా గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. లోబడాలి. లోబడకపోతే చెడిపోయినట్లు లెక్క. మూడోది 25 చూడండి. 25వ వాక్యం అదే, నిర్గమాకాండం 32:25. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూశాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అది కొంతమంది తలాలు దించుతున్నారు. అమ్మా ఇటు చూడండి. ఇక్కడ 3 పాయింట్లు చెప్పా. చెడిపోయిన వాళ్ళకి గుర్తేందయ్యా అంటే, ఒకటి అన్య కార్యాలకి ఆకర్షించబడటం, రెండోది లోబడకపోవటం, మూడోది విచ్చలవిడిగా తిరగటం. ఏంటి చెప్పండి? విచ్చలవిడి అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు విచ్చలవిడి అంటే ఏంటి? అర్థం ఏంటి? విచ్చలవిడి అంటే అర్థం ఏంటి? కొంతమంది అంటారు చూడ, విచ్చలవిడిగా తిరుగుతున్నారు రా వీళ్ళు అంటారు.
ఒక క్రమం లేని వ్యక్తుల్ని ఏమంటారు చెప్పండి? ఆ మధ్య ఒక సహోదరికి భర్త చచ్చిపోయాడు. వాళ్ళలో వచ్చి నా దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా? విచ్చల విడిగా తిరుగుతుందయ్యా మా కోళ్ళ అంటున్నారు. దేవుని స్తోత్రం. అంటే లెక్కలేని స్థితి. విచ్చల విడి అంటే ఇంకో మాటలో చెప్పాలంటే నచ్చిన విధానంలో బ్రతకటం. దేవుని బిడ్డలు తమకు నచ్చినట్టు బ్రతకూడదు. ఎవరికి నచ్చినట్టు జీవించాలి? దేవునికి నచ్చినట్టు. ఒకవేళ నీకు నచ్చినట్టు, మనుషులకు నచ్చినట్టు, ఇష్టానుసారంగా నా ఇష్టం, నేను ఉండేది ఇంతేనంటావా, నువ్వు చెడిపోయావని గుర్తు. నువ్వు ఒక అధికారానికి లోబడట్లేదు, ఒక నడిపింపుకు లోబడట్లేదు, పెద్దలకు లోబడటం లేదు, ఒక క్రమానికి లోబడటం లేదు. సంఘాల్లో కూడా నీ ఇష్టానుసారం నువ్వు బ్రతుకుతున్నావేమో. దేవుని స్తోత్రం. దేవుడు అనుక్షణము నీతో మాట్లాడుతున్నా, నేనుండేది ఇంతే, నేను ఎవరికి లోబడినో, ఎవరి మాట విన్నో, నా బ్రతికింతే, నాకు ఎవరు చెప్పకూడదనంటే దానినే విచ్చలవిడి బ్రతుకంటారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక దైవ భయం కావాలి, అప్పగించుకునే బ్రతుకు కావాలి. నీకు వాక్యానికి అప్పగించుకోవాలి, సేవకులకు అప్పగించుకోవాలి, దేవుని కృపకు అప్పగించుకోవాలి, పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. అప్పగించుకుని ఎంతో భయముతో భక్తితో నీవు బ్రతకకపోతే విచ్చలవిడి బ్రతుకు అంటారు. ఆ విచ్చలవిడిగా బ్రతికింది బైబిల్లో ఎవరో తెలుసా మీకు? బుద్ధి లేని కన్యకలు విచ్చలవిడిగా బ్రతికారు. అంటే వాళ్ళ ఇష్టం, నూనె తెచ్చుకుంటే తెచ్చుకున్నారు, లేకపోతే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విచ్చలవిడి ప్రవర్తన దేవుడికి నచ్చదు. నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు, దైవ సన్నిధికి రావచ్చు, నీ అంతరంగములో ఒక నియమం ఉంటుంది, సాతాను నియమము. ఆ నియమం ప్రకారంగా నువ్వు బ్రతికి దేవుని క్రమానికి విరుద్ధంగా జీవిస్తే అది విచ్చలవిడి బ్రతుకు. అలాంటి వారు కూడా దేవుని దృష్టిలో ఏమైపోయారు? చెడిపోయినట్టు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని విచ్చలవిడిగా బ్రతకమాకండి. ఒక ఆర్డర్కి లోబడండి. ఉదయాన్నే లెగవాలి, పొద్దున్నే ప్రార్థన చేసుకోవాలి, సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. అందరం కూర్చొని కాస్త వాక్యం చదవాలి. చదువు లేదంటావా? వాక్యం వినండి. ఇది ఇట్లాంటి వీడియోలు యూట్యూబ్లో పెడుతున్నాం కదా, వినండి. సాయంత్రం కల్లా మీరు ఏదో ఒక విధంగా ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో ఉండాలి. లేదు పనులు చేసుకుంటున్నా అలసిపోతాడు, అది కుదరదు. అట్లాంటి ఎదురు మాట్లాడితేనే ఏమవుతున్నట్టు? విచ్చలవిడిగా తిరుగుతున్నట్టు. దేవుని స్తోత్రం. ఇక్కడ వాళ్ళు విచ్చలవిడిగా ఎవరికి లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారం బ్రతుకుంటే మోషే చూశాడంట. అంటే ఎవరు చూశారు? నడిపించే నాయకుడు చూశాడు. ఏంటి విశ్వాసులు ఎట్ట అయిపోయారు? హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు చూసినప్పుడు నాకు అట్నే అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నా. ఏంటి వీళ్ళకి ఒక క్రమంగా ఉండరా, ఒక పద్ధతిగా ఉండరా, ప్రార్థనలు చేసుకోరా, ఉపవాసాలు ఉండరా, ఏంది ఇలా బ్రతుకులు ఎట్లున్నాయని బాధ కలిగింది. అప్పుడే దేని బిడ్డలారా, నడిపించే నాయకుడు ఎంత బాధపడుతున్నప్పుడు దేవుడు ఇంకెంత బాధపడతాడు. అందుకని విచ్చలవిడి ప్రవర్తన సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రమం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వారం నేను శనివారం ఉపవాసం ఉండాలి, బుధవారం కూడా కుదిరితే ఉంటాను, ఎందుకంటే నల్లగొట్టుకోవాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నమ్మకంగా దైవ సన్నిధికి వెళ్ళాలి, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. నేను పని దగ్గరికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా నా బ్రతుకు నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం ప్రకారం నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. చేతుల పైకి ఎత్తి గడ్డగలు చెప్పండి. ఎక్కడ పోయినా ఏ భయం కావాలి? దైవ భయం ఉంటే విచ్చలవిడిగా బ్రతకరు, విచ్చలవిడిగా బ్రతకరు. ఎలాంటి శోధించే ప్రాంతానికైనా వెళ్ళండి, ఎలాంటి పాపిష్టోళ్ళు నిన్ను కదిలించి పాపంలో దించే వాళ్ళ దగ్గరికైనా వెళ్ళండి, నేను లోబడను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ డేరు వస్తుంది మీకు. ఆమేన్. మనల్ని చూసి వాళ్ళు భయపడతారు. ఎందుకని? దేవుడు అడవి వృక్షములలో జల్దరి వృక్షం వల్లే ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పాపులలో చేరక, కొంతమంది చూడండి వాళ్ళ మీద వీళ్ళ మీద వేస్తారు. వీళ్ళ వల్ల నేను మళ్ళీ పాడైపోయా, చెడిపోయా, ఎవడో గడ్డి తినమంటే తింటావా నువ్వు? దేవుని స్తోత్రం. నీ భక్తి ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? వాళ్ళ వల్ల ఎట్టయ్యా, వీళ్ళ వల్ల ఎట్టయ్యా, వాళ్ళ వల్ల పాడైపోతావా నువ్వు? దేవుని స్తోత్రం. పేడ పురుగు పేడలో తిరిగిద్ది, కానీ పేడ అంటదు దానికి. మనం కూడా పాపుల మధ్యలో తిరుగుతున్నాం.
మన పరిశుద్ధత మనకి జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్. విచ్చలవిడిగా తిరిగితే చెడిపోతారు. తర్వాత మూడోది అంటే ఆ పాయింట్స్ మొత్తం ఒక దాంట్లోనే, దాని స్తోత్రం కలుగును గాక. తర్వాత మూడోది ఎందుకు చెడిపోతారంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. హల్లెలూయా. 3 సార్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. 2వ దినవృత్తాంతములు 26:16. తర్వాత అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయిను. మనస్సును గర్వించి అంటే గర్వం వల్ల చెడిపోతారు. మూడోది ఏంటంట? గర్వం వల్ల చెడిపోతారు. నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఎంత తగ్గింపు ఉంది నీకు, ఎంత వినయం ఉంది, ఎంత ఆసక్తి ఉంది దేవుడి మీద, ప్రారంభంలో ఎంత విధేయత కలిగి ఉన్నావు. ఈ రోజున ఆ విధేయత తగ్గింపు దేవుడు నీలో చూస్తాడు. హల్లెలూయా. చేతులు ఎత్తరే. హల్లెలూయా. గమనిస్తుంటాడు. నేను చెప్తున్నాను, అప్పుడప్పుడు ఇచ్చి తీసి పరీక్షిస్తాడు దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళినా నాకున్నదంతయో నీవిచ్చినదేనయ్యా. హల్లెలూయా. అక్కడ చూడండి, ఉజ్జియా రాజు స్థిరపడిన తర్వాత గర్వం వల్ల ఏమైపోయాడు? గర్వం అంటే ఏంటి చెప్పండి? గర్వం అంటే ఏంటి? గర్వం అంటే ఏంటి? అది కూడా అధికారానికి లోపడకపోవటమే. ఇప్పుడు భర్త ఉన్నాడు, భార్య మీద అధికారి, భర్తకి ఎదురు మాట్లాడితే గర్వమే గట్టయితే దాని స్తోత్రం. పిల్లల తల్లిదండ్రులకి ఎదురు మాట్లాడితే ఏంటిది? అది గర్వమే. అహంకారంగా ఉండటం ఎన్ని దేవుడికి నచ్చుతాయా? గర్వము మనం చెడగొట్టిద్దంట. అందుకని దేవుని దగ్గర అడగాలి మనం, నాకు తగ్గింపు దయచేయ. ప్రార్థన చేయండి. తగ్గింపు దయచేయ. గుండె మీద చేయబెట్టుకొని దేన మనసు దయచేయ. ప్రార్థన. దేన మనసు దయచేయ. గర్వం తీసే ప్రభా, తగ్గింపు దయచే ప్రభా. అయ్యా, నువ్వు సాత్వికుడవు, దేన మనసు గలవాడవు. సాత్వికుడవు, దేన మనసు గలవాడవు. అయ్యా, నీ కాడిని ఎత్తుకొని మేము మోయాలి, నేర్చుకోవాలని చెప్పావు ప్రభా. ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప తలాంతులు మాలో ఉన్నా మేము ఎప్పుడు తగ్గించుకొని ఉండాలయ్యా. గర్వము మా దరిదాపులకు రాకూడదు ప్రభా అని. స్తోత్రం. హల్లెలూయా. గర్వం వలన కూడా చెడిపోతారు. గర్వం రాకూడదు. దాని స్తోత్రం కలుగును గాక. నీకు మంచి ఉద్యోగం వచ్చిందనుకో, గర్వం రాకూడదు. నీకు మంచి తలాంతులు ఉన్నాయనుకో, గర్వం రాకూడదు. గర్వం వచ్చిందనుకో ఏమైంది? ఏ ఆలోచనలు వస్తాయో తెలుసా మీకు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. బైబిల్లో నెబుకద్నెజర్ అనే రాజు ఎంతమందికి తెలుసండి? నెబుకద్నెజర్ రాజు. ఆ రాజు అంట ఒకరోజు తన కోటకెళ్ళి ఇలా చూశాడంట. అబ్బా, ఎంత బాగా కట్టాను అబ్బా దీన్నే, దేని స్తోత్రం, నా కోసం కట్టుకుందేగా ఇది అంతా అని ఆ మాట మనసులో అన్నాడో లేదో, వెంటనే మానవ మనసు పోయి ఏ మనసు వచ్చింది? పశు మనసు వచ్చింది. అంటే గర్వం ఉంటే నేనే కదా ఇది చేసింది, నా వల్లే కదా ఇది జరిగింది, ఇట్లాంటి తలంపులు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీగా అని రాకూడదు. దేవుని సన్నిధిలో కూడా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని సంతోషపడు. ఆమేన్. దేవుడు నన్ను ఎన్నుకున్నాడని సంతోషపడు. దేవుడు ఇచ్చిన భాగ్యంగా అనుకో. నేనే అనేది రాకూడదు. ఆ రాజు నేనే కదా కట్టింది అన్నాడు. మానవ మనసు పోయింది, పశువు మనసు వచ్చింది. ఒకసారి దానియేలు గ్రంథం తీయండి. అతను గర్వించటం వలన, నా ప్రియమైన బిడ్డలారా, 7 సంవత్సరములు గడ్డి మేయాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 4వ అధ్యాయము 37వ వాక్యం అంటున్నాడు. అంటే మళ్ళీ మామూలు మనసు వచ్చిన తర్వాత, నేను పరలోకపు రాజు యొక్క కార్యములను సత్యములను ఆయన మార్గములో న్యాయములై ఉన్నవని. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, ఇలాగూ నెబుకద్నెజరును నేను
పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములన్నీ ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించే వారిని. చూసారా, గర్వముతో నటించకూడదు. ఎంతటి వాడను నేను, కృతజ్ఞతలు చెప్పాలగా. ఏముంది నాయన, ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభా నన్ను. హల్లెలూయా. ప్రతిదానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. దాని స్తోత్రం. నేను రాత్రి దేవుణ్ణి స్తుతించే సమయంలో దేవుడు నాతో చెప్పిన మాట, లేని దాన్ని బట్టి విసుగుపడొద్దు, ఉన్నదాన్ని బట్టి నన్ను స్తుతించు అన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. లేని దాన్ని బట్టి విసుగు చెందొద్దు, అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదని బాధపడద్దు, ఉన్నదాన్ని బట్టి స్తుతించు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. నీకు కలిగిన దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ఒక దైవజనుడు 15 పైసలు తీసుకొని ఒక అరటికాయల బండి దగ్గరికి వెళ్ళాడంట, బాగా ఆకలితో. ఆ అరటికాయల బండి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక అరటికాయ కావాలి, బాగా ఆకలి అవుతుంది, ఇస్తావా? నా దగ్గర 15 పైసలే ఉన్నాయి అయ్యా అన్నాడు. 15 పైసలకు రాదు, పావలైతే వస్తా అన్నాడంట. దేవుని స్తోత్రం. నా కాడ ఎంతకంటే ఎక్కువ లేవయ్యా, బాగా ఆకలి అవుతుంది. 5 అంటే కుళ్ళిపోయిన, ఒక బాగా నెగనగలాడి కుళ్ళిపోయింది ఉంటుంది చూసారా, ఆ కుళ్ళిపోయిన అరటికాయ ఇచ్చాడంట ఆ అరటికాయల బండి అతను. 5కి తీసుకోబో, దీనికి ఎంతకంటే ఎక్కువ రాదని. అవి తిని ఆ దారిలో వస్తున్నటువంటి ఒక కొలాయి దగ్గర నీళ్ళు తాగి, అయ్యా ఈరోజు ఈ మంచి ఆహారం పెట్టినందుకు స్తోత్రం అన్నాడంట. చెప్పండి. ఈ మంచి ఆడబెట్టింది ఏ ఆహారం చెప్పండి అమ్మా? కుళ్ళిపోయిన ఆహారం. ఈ ఆహారం పెట్టినందుకు స్తోత్రం. ఆ మాట అన్నది ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? కేఏ పాల్. దాని స్తోత్రం కలుగునగాక. డాక్టర్ కే పాల్ గారు. ప్రపంచములో ఆయన దేవుడు. బోయింగ్ విమానం అనేది ప్రపంచంలో ఎవరికి లేదు, ఆయనకు ఒక్కడికే ఉంది. దాని స్తోత్రం. ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్తున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వద్దులేండి, ఒకప్పుడు ఆయన రేంజ్ ఏంటి తెలుసు అసలుకే. దాని స్తోత్రం. ఆ కుళ్ళిపోయిన అట్టికాయ తినే పరిస్థితి కూడా లేదంట అప్పుడు సేవకు వచ్చిన కొత్తలో. ప్రతిదానికి నేను దేవునికి ఏం చెల్లించాను? గర్వం లేకుండా అన్నీ తిన్నాను, అన్నీ భరించాను, అన్నీ తట్టుకున్నాను. ఈ రోజున ఆ బోయింగ్ విమానం నాకు ఒక్కడికే ఉంది ప్రపంచంలో అని సాక్ష్యం చెప్తున్నాడు. నిజమే కదా? తగ్గింపు, దీనత్వం అనేది ఏ దేవుని బిడ్డకైతే ఉంటుందో ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రశ్నించడు. నాకు ఇదే ఎందుకు ఇచ్చావు, వాళ్ళలాగా నన్ను ఎందుకు ఉంచలేదు అని అడగడు దేవుణ్ణి. ఏది ఇచ్చాడో దానికి స్తోత్రాలు చెప్తాడు. ఎంతమందికి అర్థమైంది మాట? హల్లెలూయా. ప్రతిదీ మంచిదే అనాలి మనం. అర్థమైందా? ఇప్పుడు నాకు ఈ డ్రెస్ ఇచ్చాడు దేవా, ఈ మంచి డ్రెస్ ఇచ్చినందుకు స్తోత్రం. హల్లెలూయా. ఇంక విశ్వాసం ఇచ్చాడు దేవుడు. మీ అందరిని బట్టి అయ్యా ఈ మంచి విశ్వాసం ఇచ్చినందుకు. అంతే, ఇచ్చిన దాన్ని మంచిగా దేవుణ్ణి కనపరచాలి మనం. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమంది దేవుణ్ణి నిందిస్తుంటారు. వాళ్ళకి ఇచ్చావు మాకు ఎందుకు ఇలా, వాళ్ళకి చేసావు మాకు ఎందుకు చేయలే అని. అదే గర్వం అంటే. హల్లెలూయా. గర్వం అనేది ఏ కాడికి ఎక్కిపోవాలనే తలంపులు, తగ్గింపు అనేది ఉంచుకునే తలంపులు. అంటే అన్నారు చూడండి, సాతాన్ని ఎక్కిపోవాలనుకుంటే దేవుడు దిగి వచ్చాడంట కిందకి. అంటే తగ్గింపు కలిగిన యేసయ్య ఏం చేశాడు? సాతానుడు ఎక్కిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడంట. లేని దాని కొరకు ఎక్కిపోమాకండి, పడతారు. దేవుడు ఎక్కియాలి మనల్ని. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. హల్లెలూయా. ఎక్కలేని ఆయన ఎక్కియాలి, కానీ మనకై మనం ఎక్కామంటే పడిపోతాం కింద. దేవుని స్తోత్రాలు చెప్పండి. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, గర్వపు తలంపులన్నీ ఏ కాడికి గొప్పగా ఉండాలని ఆలోచనలు వస్తాయి. అవి రాని మాకండి. కలిగిన దాన్ని బట్టి ఏం చేయాలి? ప్రభువుని నోరెత్తండి, నోరెత్తండి. ఏం చేయాలి?
హల్లెలూయా. అది ఆ చివరిలో అసలు నోరు ఎత్తట్లా. ఏం చేయాలి? కలిగిన దాన్ని బట్టి ఏది ఇస్తే అది స్తోత్రం అయ్యా అంటమే. అది కావాలి ఇది కావాలని ఏం దేవుడిని అక్కడ చేసి అనకూడదు. మనం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి. నాలుగోది, చెడిపోవడానికి గల కారణం ఏంటంటే చాలామంది దేవుని బిడ్డలు దేవుని నమ్ముకున్న కొన్నిసార్లు దేవుడు లేడని అనుకుంటారంట మనసులో, వాళ్ళు చెప్పే మాటలకి. హల్లెలూయా. అసలు దేవుడు ఉంటే మాకు ఎందుకంటే చేస్తాడు? దేవుడు లేడు, గీవుడు లేడు. 14వ కీర్తన 1వ వాక్యం 4వ పాయింట్. దేవుడు లేడని బుద్ధిహీనులు అందుకొందురు. చూడండి, ఈ బ్యాచ్ అంటే ఇల్లు చెడిపోయిన వాళ్ళు. దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు చెప్పండి? ఉన్నాడా లేడా? అమ్మా ఆ చివర అక్కాయలారా, అవేం తలకాయ పట్టుకుని తల్లి, ఉన్నాడా లేడో దేవుడు? వినండి. ఏదో కొంతమంది తలకాయల కిందకేశారు. వినండి ఈ వాక్యం. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. నేనేదో నా సబ్జెక్ట్ చెప్పుకుంటూ పోయాను అనుకోండి, మీకు అర్థమై సావదు. అందుకని చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇటే చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి? దేవుడు లేడని వారు ఎవరండి? చెడిపోయిన వారు. అబ్బో, అంటే మీరు బాగుపడ్డోళ్ళా? దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? ఉంటే ఇంట్లో ఎట్టుండాలి? మందిరంలో ఉన్నట్టే ఉండాలి. డుస్కులు ఎందుకట్టయితే? దేవుడు ఉన్నాడని తలంపుంటే నోరు ఎందుకు కంట్రోల్ అవ్వట్లా? పాపం వచ్చిందనుకో, ప్రార్థనకి వెళ్దాం, దేవుడు అడిగి వెళ్ళాడు బా, ఆ దేవుడు నాకేం చేశాడు? చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పాలి. అలాంటి వాళ్ళకి దేవుడు ఏ పేరు పెట్టాడు? బుద్ధిహీనులు. ఏ హీనులు? బుద్ధి లేదు వీళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది దేవుడు ఆడున్నాడు రా, హల్లెలూయా, దేవుడు ఆడున్నాడు రా, ఆడున్నాడు సూఫీ అంటుంటారు చూడండి. అంటే వాళ్ళు అడిగిన వెంటనే మనం ఏం చేయాలంట? దేవుని చూపించాలంట. నేను స్తోత్రం. రమ్మన్నప్పుడు కుక్కలే రావట్లా, దేవుడు ఆడొస్తాడు. కుక్కలు పిలిచి వస్తున్నాయా? ఆడ దేవుడు ఆడొస్తాడు. జాగ్రత్త, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఫ్యాన్ తిరుగుతుంది పైన, ఫ్యాన్ కనపడుతుంది, కానీ ఫ్యాన్ తయారు చేసినోడు మనకు కనపడతాడా? హల్లెలూయా. ఫోన్ ఉంది, ఫోన్ కనపడుతుంది, ఫోన్ తయారు చేసినోడు మనకు కనపడుతున్నాడా? విమానం ఉంది, విమానంలో పైలట్ మనకు కనపడతాడా కింద? అట్లాగే సృష్టి కనపడుతుంది, సృష్టికర్త దేవుడు మనకు కనపడతాడా? హృదయ శుద్ధి గల వారికి కనపడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, దేవుడు కాలు పెట్టుకోవటానికి చాలన్నటువంటి భూమి మీద ఆయన్ని ఏ ఆలయములో ఇంట్లో నివాసం చేయటానికి మనం కట్టగలం? దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని చాలామంది బుద్ధిహీనులు దేవుడు లేడు బోడు లేడు అనేటాడి పనికి మాలిన మాటలు చెబితే, దేవుడు లేడు అంటగా, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇటు చేయడు అటు చేయడు? నువ్వు అనుకున్నవి చేయడానికి కాదు ఆయన ఉంది, ఆయన అనుకున్నవి నువ్వు చెయ్యాలి. నువ్వు అనుకున్నవి ఆయన చేస్తే ఆయన దేవుడు ఎట్ట అవుతాడు? దేవుని స్తోత్ర. ఆయన అనుకున్నవి చెప్పండమ్మా, ఆయన అనుకున్నవి మనం చేయాలి. మనం అనుకున్నవి ఆయన చేయడు, ఆయనకి ఇష్టమైతే చేస్తాడు. అట్లాంటప్పుడు ఆ దేవుడు లేడు, దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, అవి ఎందుకు జరుగుతాయి అనకూడదు. దేవుడు లేడని చాలామంది బుద్ధిహీనులు అనుకొని అట్ట కూడా ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐదవది నా ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 11:14 చదవండి. సామెతల గ్రంథం 11:14. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. ఆయన అన్ని చోట్ల ఉండేవాడు, అంతర్యామి. దేవుని స్తోత్రం. సర్వాంతర్యామి. హల్లెలూయా. నాయకులు లేని జనులు ఏమైపోతారు? ఇప్పుడు మీ మీద నాయకుడు కావాలా వద్దా చెప్పండి? కావాలా వద్దా? చేతులు ఎత్తి చెప్పరే.
ఎవరు నాయకులంటే ఎవరు నాయకులంటే నాయకులు లేని వాళ్ళు కూడా ఏమైపోతారు? నేను స్తోత్రం కలుగునగాక. మనకు నాయకులు ఎవరంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. దైవజనులు కావాలి, దైవజనులు లేవాలి, దైవజనులు కావాలి, దైవజనులు లేవాలి. ప్రభు కొరకై పరుగులెత్తువారు, ప్రభు కొరకై ప్రాణమిచ్చెడివారు, ప్రభు కొరకై చప్పట్లు వారు, ప్రభు కొరకై ప్రాణమిచ్చెడివారు. దైవజనులు కావాలి, దైవజనులు లేవాలి, దైవజనులు కావాలి, కావాలి, దైవజనులు లేవాలి. హల్లెలూయా. ఎవరి నాయకులు? ఎవరి నాయకులు? చదవమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లేక ఉపచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలో కాయిచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక, నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు, ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. అది పై నాయకులుగా ఉన్నవారంటే సేవకులే. అందరు నాకెళ్ళి చూడండి. నేను స్తోత్రం. ఇక్కడ నాయకులు లేని జనులు చెడిపోతారంటే, ఒక సేవకుడికి నువ్వు అప్పగించుకోకపోతే బిడ్డ సాతాను నిన్ను మోసం చేస్తాడు. నేను స్తోత్రం కలుగునగాక. నాయకులకి మనం అప్పగించుకోవాలని వాక్యం చెప్తుంది. నాయకులు లేని జనులు ఏమైపోతున్నారు? కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది ఏమని, ఇదిగో ఈ చెట్టు కాడ ప్రార్థన చేసుకుంటా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటా, లేడా దేవుడు అని అనిపిస్తుంది. అటైతే నాయకుల్ని ఎందుకు పుట్టించాడు దేవుడు? చెప్పండి. దేవుడు ఎందుకు పుట్టించాడు? అపోస్తుల కార్యం 3:26 కూడా చదివి రాసుకొని రోజుకోసారి చదువుకోండి ఆ వాక్యాన్ని. దేవుడు అసలు సేవకులు ఎందుకు పుట్టించాడు? సేవకులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అక్కడ ఏమని రాయబడింది? దేవుడు తన సేవకుని పుట్టించి, దేవుడు తన సేవకుల్ని పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వం నుండి మళ్ళించుట, చెడిపోకుండా, నాశనం అయిపోకుండా దుష్టత్వము నుండి మిమ్మల్ని మళ్ళించుట వలన ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీలో కూడా ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలని మీ అందరికీ చెప్తున్నాను. మీకు ఒక క్రమం కావాలి. నేను స్తోత్రం. ఒక ఏర్పాటు కావాలి మీకు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు దైవ సేవకులు మీకు ఏదైనా దైవ క్రమాల గురించి చెబితే ఖచ్చితంగా లోబడాలి. మీరు అది బాధపడకూడదు. దేవుని స్తోత్రం. ఒక్కోసారి శనివారాలు ప్రార్థనకు రమ్మని చెబుతున్నారు, ఉపవాసాల్లో ఉండమని చెప్తున్నారు, తర్వాత అక్కడక్కడ పరిచర్యలు జరుగుతున్నాయి రమ్మని చెబుతున్నారు. మీరు లోబడాలి, తప్పదు. లోబడకపోతే ఏమైపోతున్నారు? చెడిపోతున్నారని వాక్యం సెలవిస్తున్నా. నేను ఎందుకు లోబడాలి, నేను ఎందుకంటా, నా ఇష్టానుసారి నేను ఉంటానంటే ఇప్పుడు అర్థం కాదు నీకు. చెడిపోతాం ఒక దినాన. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చెడిపోకుండా బాగుపడాలంటే నాయకుల మాట వినాలని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మేము కూడా అట్లాంటి ఆర్డర్లో నుండి వచ్చిన వాళ్ళమేగా మేము. ఇప్పుడు నేను రక్షణ పొందా, అప్పుడప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా మీకు. ఒక ఆత్మీయ తండ్రి, ఒక గురువు, వీళ్ళిద్దరికి చచ్చిపోయేదాకా లోబడ్డాగా నేను ఎన్నో ప్రాంతాలు సేవ చేస్తున్నా. వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టలా. నువ్వు బయలుదేరిరా అర్జెంట్ అంటే స్తోత్రం, సరేనయ్యా అంతే. అని మీకెందుకు లోబడాలా, మాకు లేదా సేవ నేను ఎప్పుడు అనలా. ఏమన్నా స్తోత్ర. చచ్చిపోయేదాకా ఇది ధైర్యంగా చెప్పగల నేను ప్రభు సన్నిధిలో ఉండి. దాని స్తోత్రం కలుగునగాక. చెప్పావు ఇట్లా మీటింగ్ అన్నా పరిగెత్తనావు, లేకపోతే ఆ ఊరు వెళ్దామా, ఇటు ఢిల్లీ పోతున్నా వస్తావా, సరేనా గారు మీరు రమ్మంటే వస్తా. ఢిల్లీ వెళ్తున్నా వస్తావా, సరే. ఇటు పాండిచేరి వెళ్తున్నా వస్తావా, మీరు చెప్తే ఓకే. అట్లా పడ్డా అలా చెప్పండి గట్టిగా. మీటింగ్లు డేట్లు ఇచ్చి కూడా
అయ్యగారు వద్దన్నాడని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నా నేను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇది గొప్ప గురించి చెప్పడం కాదు, మనకు బైబిల్ ఒక ఆర్డర్ ఉంది, అది ఉందా లేదా? పైన ఉన్న నాయకులకి మనం ఏం కావాలి, అది నేనని కాదు, మీరు లోపడాలా. మీరు కడ వరకు చెడిపోకుండా బాగుపడుతూ ఉండాలంటే ఆర్డర్ను పాటించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సేవకుడు ముసలోడైనా, సేవకుడు బలహీనుడైనా, సేవకుడు గద్దించినా, సేవకుడు ఇంకోటి ఉన్నా లోబడే బాధ్యత మీది. మీ బాధ్యతలు మీరు కరెక్ట్గా ఉండండి చాలు. మీ బాధ్యతలు మీరు కరెక్ట్గా ఉంటే మీకు ఇవ్వాల్సిన దీవెనలు దేవుడు మీకు ఇస్తాడు. ఏమి తేడా ఉండదు. ఎందుకని అయ్యా నేను జాగ్రత్తనే ఉన్నాను కదా. ఇప్పుడు దావీదు ఉన్నాడు, సౌలు సరిలేడు, కానీ సౌలు నాయకుడు కనుక దావీదు లోబడ్డాడా లేదా? ఆయనకు వచ్చే ఆ కృప ఆయనకు వచ్చింది. దేవుని స్తోత్రం. అట్లాగే కొన్ని దైవ సంబంధమైన చెబుతున్నప్పుడు లోబడాలి మనం. ఆ సామెతల గ్రంథం ఇంకోసారి చదవండి. నాయకులు లేని జనులు ఏమైపోతున్నారు, చెడిపోతున్నారు. ఈరోజు ఏం కాదు, కొద్ది చెడిపోతాం మనం. హల్లెలూయా. మిమ్మల్ని గద్దించినా బుద్ధి చెప్పినా మా ఆత్మీయ తండ్రే కదా, మా నాయకుడే కదా గద్దించింది, బయటోళ్ళు కాదు కదా అని అట్లా లోబడాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు నేను కానీ సేవలో ఉన్నారు కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని ఏదన్నా గద్దించినా బుద్ధి చెప్పినా అలగమాకండి, అలగకూడదు. ఎందుకంటే లోబడాలి మనం, తప్పదు. ఎందుకంటే దేవుడు నియమించాడు. దేవుడు నియమించిన అధికారం కాకుండా వేరే అధికారం ఉండదంట. రోమాపత్రిక 13వ అధ్యాయం చదవండి. దేవుడు నియమించిన అధికారం కాకుండా వేరే అధికారాలు ఉండవు. ఇవన్నీ రాసుకోవాలి మీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. 13వ అధ్యాయం 1వ వాక్యం. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను. ప్రతివాడు పై అధికారులకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ బెదర్లో స్పర్జన్ వీళ్ళు అందరూ ఉన్నారు. అసలు జెర్మియా అనేవాడు ఎవడో, వాడికి ఎందుకు మేము లోబడాలి అనుకున్నారనుకోండి, వాళ్ళు నా కాడ ఉండాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. చెబుతున్నా, దేవుడు నన్ను ఈ పరిచర్యలు ఎన్నుకున్నాడని తెలుసు వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఏదన్నా అంటే అన్న చెప్పాడు, ఇంకంతే మనం చేయాలి. అంటే పై అధికారికి ఏం కావాలి మనం, అది రూల్. అది ఇప్పుడు మేము పై అధికారికి లోపడ్డాం కదా, దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. అట్లాగే వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు లోపడాలి. ఆర్డర్ తెలుసా మీకు? ప్రెసిడెంట్ ఎవరికి లోపడాలి? జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఉంటారు. వాళ్ళ పైన ఎవరు? ఎమ్మెల్యే తర్వాత ఎవరు? మంత్రి తర్వాత సీఎం. ఇట్లా ఆర్డర్కి ఎట్లా లోపడతారో ఇది కూడా ఒక ఆర్డర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాలు నేను లేనప్పుడు బ్రదర్ ఇది చేయమని చెప్పాను అనుకో, మేము మీకు లోపడ అన్నకే లోపడతాడు, అది కుదరదు. మళ్ళీ అది తప్పు. నేను పంపించిన వ్యక్తికి లోపడకపోతే నాకు కూడా లోపడినట్టే. హల్లెలూయా. మీకు చిన్న లాజిక్ చెప్తానండి. ఒక సిమెంట్ కొట్టు దగ్గర రాడ్లు సిమెంట్ తెచ్చాం మేము. ఆ ఓనర్లే డబ్బులు కట్టేటప్పుడు నేను చెప్పాను, మేము ఎవరో ఒక అతను వచ్చాడు డబ్బుల కోసం అని పేరుచేర్ల చర్చి దగ్గరికి. పాస్టర్ గారు కొంచెం మీరు బ్యాలెన్స్ ఇవ్వాలండి, ఇది పరిస్థితి, ఇస్తారా అండి అన్నాడు. నేనేం చేశానంటే, నువ్వు ఎవరివే, నీకు ఎందుకు ఇవ్వాలి అని అడిగా. ఆయన పంపించాడండి కుట్టతను ఇది అన్న. సరే నేను ఆయనతో మాట్లాడతాను లేండి అన్న. అంటే మీకు ఇక్కడ లాజిక్ తెలిసి దాగండి. దేవుని స్తోత్రం. అయితే నేను ఆయన ఫోన్ చేసినప్పుడు ఇతను ఎవరో వచ్చి డబ్బులు అడిగారు, బ్రదర్ ఇది అంటే ఇవ్వండి పర్వాలేదు అన్నాడు. ఆయన ఇంకో మాట అన్నాడు, కాదు అతను ఎవరో మనకు తెలియదు, ఇటట నాకు నమ్మకం లేక ఇవ్వలేదులే అన్న. ఆయన నాతో అన్నమాట ఏంటంటే, నమ్మకం లేని వాళ్ళు అయితే అసలు మేము పెట్టుకునే వాళ్ళమే కాదండి అన్నాడు. గోబ గుయ్యమన్నట్టు సమాధానం వచ్చింది. చరిత్ర పైకి ఎత్తి గట్టుకెళ్ళి చెప్పండి. అర్థమైంది మీకు? అంటే ఆఫ్టర్ ఆల్ ఒక అన్యుడు నమ్మి పెట్టుకుంటున్నాడు. అదే రీతిగా కొన్ని బాధ్యతలు నేను లేనప్పుడు కొంతమందికి అప్పగించినప్పుడు, అప్పుడు దీన్ని పెట్టారా, అన్న లేకపోయినా అన్న నియమించిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఆమె ఎవరు నియమించిన వాళ్ళు? దేవుడు లేడు, మోషే ఉన్నాడు. మోషే తర్వాత ఎవరు నియమించాడు? యెహోషువ అని. దేవుని స్తోత్రం. యెహోషువ తర్వాత ఎవరు వచ్చారు? న్యాయాధిపతులు. ఒక ఆర్డర్ చూడండి. న్యాయాధిపతుల తర్వాత ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు. రాజుల తర్వాత ఎవరు వచ్చారు? ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తల తర్వాత ఎవరు వచ్చారు? అపోస్తులు వచ్చారు. అపోస్తులతో ఇంక ముగింపు, లాస్ట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అబ్రహాం, మోషే తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతుల తర్వాత రాజుల తర్వాత ప్రవక్తలు,
ప్రవక్తల తర్వాత మీరు చదువుతున్న ఎస్కేల్ గ్రంథం ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, మేకా, అబక్కుకు, నహూము, యోనా, వీళ్ళందరూ ఎవరు? ప్రాఫెట్స్, ప్రవక్తలు. వీళ్ళ తర్వాత వచ్చింది ఎవరు? అపోస్తులు. అందుకని చివరి దినాలు ఎవరు బోధనాలు? మనం అపోస్తుల బోధ వినాలి. దైవ స్వరము, దైవ నడిపింపు. అంటే అపోస్తులు అంటే ఎవరో కాదు. అపోస్తులు అంటే అర్థమేంటి తెలుసా? పంపబడినవాడు. అర్థమేంటి చెప్పండి? ఇంకంతే, దాంట్లో మీనింగ్ ఏం లేదు. అపోస్తులుడు అంటే పంపబడినవాడు అని మీనింగ్. అపోస్టల్స్, పంపబడినవాడు. పెంతికాస్ట్ అంటే 50 రోజులు అని అర్థం. పెంతికోస్తు అంటే అర్థం ఏంటి? 50 రోజులు. ఎన్ని వేరే భాష. బాప్టైజో అంటే ఏంటి? నీళ్ళల్లో ముంచటం లేదా పాతి పెట్టడం, అర్థం అది. అంటే ఇవన్నీ మన పదాలు కాదు. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ అపోస్టల్స్ అంటే పిలవబడిన వారు. దేనికోసం? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని సేవ చేయటానికి పిలవబడిన వారు. గట్టిగా చెప్పండి. మీ మాట వినేవాడు నా మాట వినను, మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. దైవికమైన విధానములో నేను కానీ నా కింద ఉన్న సేవకులు కానీ ఏది చెప్పినా మీరు లోబడండి. అది క్రమం అది. అందుకంటే వాక్యం చెప్తుంది అక్కడ చూడండి. ప్రతి వాడును పై అధికారమునకు ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారములు ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నేనెందు లోబడేది అని మనం ఎదిరిస్తే దేవుని యొక్క నియమాన్ని ఏం చేస్తున్నట్టు అతను? అలా చెప్పాలి గట్టిగా. చేతులు ఎత్తరే, చేతులు ఎత్తరే. ఒక బ్రదరు సేవకు వచ్చాడు. కొన్నిటికి వాక్యానికి విరుద్ధమైన వాటికి ఎవరైనా చెప్పినా బ్రదర్లలో కూడా ఒకవేళ చెప్పినా లోబడకూడదు. ఒకటి సేవకు వచ్చాడు నా దగ్గరికి, దేవుని స్తోత్రం. వాడు ఏం చేశాడంటే, విశ్వాసులు చెప్పాడంట, వనభోజనాలు చేసుకొని పొయ్యి తినొద్దామా అన్నాడంట. ఏ భోజనాలు? వన అంటే ఏంటి? తోట. వనం అంటే తోట. వనభోజనాలు చేసుకొని తినొద్దామా అంటే ఆ సంగ పెద్ద అన్నాడంట, అయితే అన్ననే అడిగావా అంటే అన్నీ అన్నకు చెప్పాలా అన్నాడంట. ఏమన్నాడు? వాళ్ళు ఏమన్నారు తెలుసా? అన్న, ఇతను ఏదో రాంగ్గా మాట్లాడుతున్నాడు, ఇది పరిస్థితి అన్నప్పుడు నేను వాడిని పిలిచి అడిగా, ఇది అబ్బాయి, ఇప్పుడు కాదులే, చాలా సంవత్సరాల కిందట జరిగింది. అన్నానన్నా, నేను పుషిక్కిని తెలియక అన్నానన్న, తెలుసుకో. దాని స్తోత్ర. నువ్వు అన్నీ చెప్పినా మళ్ళీ విశ్వాసులు నా దగ్గరికి ఫోన్ చేసి అడిగారంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు నన్నే నమ్ముతారని. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీరు ఆర్డర్గా అన్నెళ్ళిన క్రమంలో వెళ్తే మిమ్మల్ని ఏమనరు. వనభోజనాలు నీకెందుకు రా పిచ్చివాడా? కావాలంటే చెప్పకూడదు, ఒక 1000 రూపాయలు కావాలంటే ఏ ప్రభుదాసులో పంపించి డొక్క రోడ్లో ఒక బకెట్ బిర్యానీ తెప్పించి ఇచ్చేవాళ్ళమేగా. వనభోజనాలు ఎందుకు? తిండికి కక్కుర్తి పడ్డా తిండిపోతా అని చెప్పి అంటే తలకాయ దించుకున్నాడు. నేనెస్టారు. దైవికము కానీ చెప్పినప్పుడు ప్రశ్నించవచ్చు, తప్పులేదు. అయితే వాక్య ప్రకారము ఆత్మీయంగా ఉన్నప్పుడు వాటికి లోపడాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అందుకని నాయకులు లేని జనులు కూడా ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. అలాగే సామెతల గ్రంథం 11:15. హల్లెలూయా. 11:15. ఎదుటి వాని కొరకు పూటబడినవాడు చెడిపోవును. ఎదుటి వాని కొరకు పూటబడినవాడు అంటే అర్థం ఏంటి? వీడు పెడుతున్నాళ్ళే నేను తింటా కూర్చుంటానంటే కుదరదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నాకెళ్ళి చూడరే, వీడు పెడుతున్నాడు కదా అని చెప్పి బంధువుల దగ్గర ఉన్నాం అనుకోండి, పొమ్మని లేక పొగ పెడతారు. ఏమనలేక నిజంగా అంటే నా మనసు అలాంటిది చెప్తున్నా మీకు. ఇప్పుడు మన పిల్లలు ఏదన్నా ఇప్పుడన్నా ఇబ్బంది అయినప్పుడు వీళ్ళు కార్లు కానీ లేకపోతే బైకులు కానీ అవి కానీ తీసుకెళ్ళాలని అంటారు. కానీ అప్పుడు కూడా నా మనసు ఎందుకనో ఎక్కడో తప్పు అనిపిస్తుంది. మనోళ్ళే మనం వాడుకుంటాం.
కానీ ఏదైనా అన్న నన్ను అడగొచ్చుగా అది ఇది అని అంటారు, కానీ నా మెంటాలిటీ అట్ట అయిపోయింది. ఎందుకని టక్కన మళ్ళీ వాళ్ళకి ఏదన్నా అవసరం అవుతుందేమో అది ఇది అట్లాంటి మెంటాలిటీ. ఎందుకంటే తొందరపడి దేనికి లోపడకూడదని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క విషయం కాదు, మొన్న ఒకసారి ఏదో సందర్భం అయితే అన్న ఇట్లా పరిస్థితి, ఒక వస్తువు కావాలి మాకు, మమ్మల్ని అడిగితే ఇచ్చేవాళ్ళమే కదా. ఎవరు అడుగుతారు? అడగడానికి నాకు మనసు రాదు. హల్లెలూయా. అట్టని మీరేమి తప్పని నేను అన్నాం, నా మెంటాలిటీ అది మొదటి నుండి. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఇది పరిస్థితి, ఇది అని అంటే అప్పటికప్పుడు పోయి ఒక నిచ్చిన అవసరమైంది. నిచ్చిన వాళ్ళ దగ్గర ఉందన్న సంగతి తెలుసు నాకు, కానీ అడగడానికి మనసు చెప్పండి రాలా. వీళ్ళు ఎదుగుతూ ఉంటే ఏంది ఎదుగుతున్నారు అది అన్నప్పుడు పెద్దక్కల దగ్గర అప్పుడు వీళ్ళు ఎవరో చెప్పారు, దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టి. పూట పడకూడదు. ఏం పడకూడదు చెప్పండి? పూట పడటం అంటే అప్రీతిని పెట్టారు. నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేసి తీసుకో, కానీ ఆ దృష్టితో మాత్రం జీవితాంతం ఒక వ్యక్తికి లోబడినా నువ్వు చెడిపోతావని వాక్యం చెప్తుంది. ఇంకోసారి చదవమ్మా మాట. హల్లెలూయా. ఎదుటివాని కొరకు పూట పడకూడదంటే ఇక పెడుతున్నారు కదా అని తింటా కూర్చోకూడదు. దేవుని స్తోత్రం. నువ్వు కష్టపడాలి, నువ్వు సంపాదించాలి, నీ మీద నువ్వు ఆధారపడాలి. ఎప్పుడు అవసరానికి ఇస్తారు తప్పులేదు, అవసరానికి పెడతారు తప్పులేదు. ఇక పెడుతున్నారు కదా అని పూర్తిగా డిపెండ్ అయ్యే వాళ్ళందరూ చెడిపోతారంట. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. నీకు ఇల్లు లేదు, ఇది చూడండి, ఇల్లు లేని వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. నీకు ఇల్లు లేనప్పుడు ఎక్కడైనా ఒక అద్దెంట్లో ఉంటున్నావు. అద్దెంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆలోచించాలి, నేను కూడా ఒకటి సొంతంగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆలోచించాలి. లేదు అంటావా, ఏదో ఒక దిన ఆ అద్దెంట్లో నుండి నిన్న పేరుచెర్లో ఒక విశ్వాసిని అన్ఎక్స్పెక్టెడ్ ఖాళీ చేయమన్నారంట. వాళ్ళకి ఎక్కడ పోవాలో అర్థం కాల. చెప్పాను, అటైతే మందిరం కాడికి అని తెచ్చుకోండి, ఆ రూములలో ఎక్కడోసారి పెట్టుకుందరని చెప్పాను. నా ఎటు పోవాలో అర్థం కావట్లేదు అంటే ఇబ్బంది లేదు, పక్కన ఉంది కదా దాంట్లో పెట్టుకొని సామాను చర్చిలో పడుకున్నానంటే మళ్ళీ ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్న పలానోళ్ళు ఇల్లు ఖాళీ ఉందన్న, నేను చెప్తాలే అని చెప్పి అక్కడ పంపించాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించాలి. పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. ఏం కష్టపడితే నేను ఏదో ఒకటి సంపాదించగలను, ఏం కష్టపడితే ఇల్లు సంపాదించగలను, ఎట్లయినా ప్రయత్నం చేయాలి అని ఆలోచన చేయాలి. ఒప్పుకున్నారు కదా అని ఎల్లకాలం ఒప్పుకోరు ఎవరు. నా మాట ఎంతమందికి అర్థమైంది? ఒప్పుకున్నారు కదా అని ఎల్లకాలం ఒప్పుకోరు. ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. వాళ్ళు ఇలా ఉంటున్నావు, ఇల్లు ఉంటే అద్దెకి ఉంటే ఎంతకాలం నెట్టేస్తారు బయటికి ఏదో ఒక రోజు. పూట పడకూడదు అని చెప్తున్నాడు కాబట్టి ఆ వాక్యం మీద చెప్తున్నా మీకు ఈ విషయం. పూట పడివాడు ఏమవుతాడు? చెడిపోతాడు. బాధపడతావు, ఏదో ఒక రోజున బాధపడతావు. ప్రయత్నం చేయి, ఒళ్ళొంచి కష్టపడు, సంపాదించుకోండి, స్థలాలు సంపాదించండి, ఇల్లులు సంపాదించుకోండి, కాస్త తినటానికి మెతుకులు సంపాదించుకోండి. దరిద్రంగా ఉండటం కూడా దేవుని చిత్తమో కాదు. హల్లెలూయా. కొంతమంది సోమరులు ఉంటారు, వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? కాస్త 10,000 వచ్చినాయి అనుకోండి, 10,000 అయిపోయేదాకా వాడు పనికి 10,000 అయిపోయేదాకా వాడు పనికి పోడిక. అందుకని సోమరి సేమల యొద్దకు వెళ్ళి ఏం తెచ్చుకోవాలి? జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని పూట పడకుండా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యం కూడా చదవండి. స్తోత్రం కలుగును గాక. నా మనసంతా నీ మీదనే ఆనుకొనుచున్నది, ఏమైనా ఏదైనా నీ చిత్తమే నాలో నెరవేర్చుము. హల్లెలూయా. ఎదవ అలవాట్లు మానుకుంటే డబ్బులు మిగులుతాయి బాగానే. ఎదవ అలవాట్లు మానుకోవాలి ముందు.
తినటానికి తిండి లేదు కానీ లోకంలో ఒక సామెత ఉంది, మీసాలకి సంపంగి నూనె కావాలంట. నిజంగా చెప్తానండి, ఈ రోజుకి 1,000 రూపాయలు నా చేతులతో ఖర్చు పెట్టాలంటే అట్ట ఉనుగుతాయి నా చేతులు. దాని స్తోత్రం. నిజంగా చెప్తున్నా, వేస్ట్గా ఖర్చు పెట్టాలంటే అట్ట ఉనుగుతాయి. మీకు ఒక విషయం చెప్తానంటారా, 4 నెలల నుండి ఇయర్ ఫోన్స్ అవసరమైతే ఇయర్ ఫోన్సే తీసుకోవాలా నేను. ఎంత దాని భాగ్యం ఎంత ఉంటుంది? 100-200. 4 నెలలు ఎప్పుడో పాత హెడ్సెట్ ఉంటే అదే వాడతా. అంటే ప్రసంగాలు ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అవసరమైంది, ఎందుకంటే మళ్ళీ 100 రూపాయలు వేస్ట్ చేయటం అట్టని పిసనారు అనుకోమాకండి. దాని స్తోత్రం. ఎందుకని జాగ్రత్త. పిసనారు అనేది ఇప్పుడు నిన్న 40,000 దాకా అయింది రాత్రి బండికి. దాని స్తోత్రం. అంటే మంచి వాటి కోసం ఖర్చు పెడతాం, తప్పులేదు. హల్లెలూయా. ఈరోజు బండి వచ్చింది, 2 రోజులు అష్ట కష్టాలు పడి మన వాళ్ళు చేయించుకొని వచ్చారు. దాని స్తోత్రం. ఆ ఊగుడు గీగుడు అన్నీ అయిపోయింది, కానీ ఇంకొంచెం చిన్న మైనర్ రిపేర్ ఉంది. చెప్తున్నా, అయిపోయింది 40,000. అది దేవుడి పనికి అవసరం కదా, బాధ ఏం లేదు. దేని స్తోత్రం కలుగునుగాక. అంటే మంచికి ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా భయం అనుకుని నేను వెళ్తాను, నాతో పాటు దేవుని బిడ్డలు వస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నాం. ఆమె అది మంచికి. అట్లాంటి వాడి ఖర్చు పెట్టడానికి ధారాళమే మళ్ళీ. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, పోటపడకూడదు అంటే ఏ వ్యక్తి మీద పూర్తిగా పెడుతున్నాడు కదా అని చెప్పి పూర్తి డిపెండ్ అవ్వకూడదు. అది అట్లాంటి వాళ్ళు కూడా ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. దాని స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 13:20 చదవండి. సహవాసం చేయవాడు. అయ్యా మూర్ఖులందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. మూర్ఖులు కూడా ఉన్నారు ఇక్కడ. మూర్ఖులు అంటే ఎవరు? మూర్ఖులు అంటే ఎవరు? మీకు చిన్న విషయం చెప్తారు. మూర్ఖులు అంటే ఎవరంటే, కోపం వచ్చిందనుకో సెల్ ఫోన్లు పగల కొడతారు, కోపం వస్తే బైక్ని ఎత్తి లేపి కింద పడేస్తారు. హల్లెలూయా. కోపం వస్తే బొచ్చులన్నీ నల్లగొట్టేస్తారు, కోపం వస్తే గోడలు ఎరగొట్టుకుంటారు. హల్లెలూయా. కోపం వస్తే ఇట్ట వాడెవడో కొట్టుకుంటున్నాడని చెప్పాక మొన్న ఇట్లా బాదుకుంటారు. ఇట్లాంటి మూర్ఖులతో ఏం చేయకూడదు చెప్పండి. అంటే ఇంకో భాషలో చెప్పాలంటే షాడిస్టు. మూర్ఖుడిని ఏమంటారు ఇంగ్లీష్లో? షాడిస్ట్. షాడిస్ట్నే మూర్ఖుడు అనేది. ఇట్లాంటి మూర్ఖులతో లోకంలో సామెత ఉంది. నా ప్రియ దేని పెట్టారా, ద్రోహినైనా నమ్మొచ్చు కానీ షాడిస్ట్ని నమ్మకూడదు. వాడికి ఎప్పుడు కోపం అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమి వేస్తాడో తెలియదు, బండ్లు వేస్తాడు, రాళ్ళు వేస్తుంటాడు. అలాంటి వాళ్ళతో ఏం చేయకూడదు? చేతులు పైకెత్తి గట్టికలు చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు ఇలాంటి కోపం ఉన్న పాస్టర్తో పాటు మీటింగ్కి వెళ్ళాను నేను. చూడండి, కొన్నిసార్లు మోసపోతాం మేము కూడా. ఆ పాస్టర్ గారితో పాటు మీటింగ్కి వెళ్తే గుంటూరులో ఒక కోటం పెట్టాడు. అయ్యా జెర్మియా గారు మీరు కూడా రాండి అంటే పోయా. ఆ పెట్టింది వాళ్ళ బంధువుల దగ్గర అంట. ఆ పెట్టించిన ఆయన ఎవరో, వాళ్ళ పెదనాన్న ఎవరో. మొత్తానికి ఏం జరిగిందంటే, ఆ కూటమి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి మాట ఏదో స్తోత్రం జరిగింది. ఆ బైబిల్ మొత్తం విసిరేసి అన్నాడు, ఇలా కాడ ఎందుకు మనం వెళ్ళిపోదామని చెప్పాను. అరే బాబు ఉపవాసపడాలని తెచ్చావు, కడుపు మాడుతుంది ఇక్కడ. ఏం మాడుతుంది? ఏమన్నా పెట్టిస్తావంటే గుంటూరు నుండి 100 కిలోమీటర్లు నడిపించాడు అన్నం లేకుండా, గట్టిగా చెప్పి ఏం లేకుండా. బస్సులోనే వచ్చింది. కొన్ని చోట్ల నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నం అంటే ఎందుకు వాళ్ళన్నా మనకెందుకు నేను అనుకున్నా, పాన్లే నషాపేటలని పెట్టిస్తాడేమనుకున్నా. ఇంటికి తీసుకెళ్ళి అలా కళ్ళు ఎట్టపోయినాయి. బాగా జరిగిందా అన్నాడు పాస్టర్ గారు. జరిగింది బాగా జరిగింది. హల్లెలూయా. ఆ రోజు నిర్ణయించుకున్నా, ఈ మూర్ఖుడితో ఎప్పుడు ఇక ప్రార్థనకి వెళ్ళకూడదు, మూర్ఖత్వం ఉండకూడదు. చేతుల పైకి గడిగలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మూర్ఖులు సహవాసం చేసేవారు ఏమవుతున్నారు? చెడిపోతున్నారు. హల్లెలూయా. అలాగే నా ప్రియని బిడ్డలారా, ఇతరులను మోసం చేసే వాళ్ళు కూడా చెడిపోతారు. 2 తిమోతి 3:13 చదవండి. 2 తిమోతి, దేవుని స్తోత్రం కలుగును గాక. 2 తిమోతి 3:13. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరుచు
ఇతరులను మోసపరచుచు తమ్మును తాము మోసం చేసుకొనొచ్చు, అంతకంతకి చెడిపోతారు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎన్ని పాయింట్లు చెప్పండి ఒకటి. 9 8 చెప్పండి ఒక్కో పాయింట్. స్టార్టింగ్ ఏంటి? బలత్కారం వలన. బలత్కారం అంటే ఏంటి? నేను అన్నదే జరగాలి, నా మాట నెరవేరాలి, నా కోరిక తీరాలి. ఇది బలత్కారం అంటే. దేవుని స్తోత్రం. విగ్రహారాధన. విగ్రహారాధన, లోబడలేకపోవటం, ఇచ్చలవిడిగా బ్రతకటం, అవి 3 ఒకటే. దేవుని స్తోత్రం. తర్వాత గర్వించి చెడిపోయిరి. తర్వాత బుద్ధిహీనత వల్ల చెడిపోయిరి. తర్వాత నాయకులు లేక, పైన ఒక పాస్టర్ లేడు, ఒక నాయకుడు లేడు, చెడిపోయారు. తర్వాత ఎదుటివారి పొరుగువాని కొరకు పూటపడివాడు చెడిపోతున్నాడు. తర్వాత మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. చివరికి మోసపరిచేవారు దురాశల వల్ల కూడా చెడిపోతారంట. ఎఫెసీ 4:12-22 త్వరగా. దురాశ వల్ల కూడా చనిపోతారు. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం 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 స్తోత్రం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన, చూడండి, మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును. చూడండి, చెడిపోయే అంటే చెడగొట్టే దురాశలు. ఈ రోజున నీలో ఉన్న దురాశలు ఏమిటి? నీలో ఉన్న దురాశలు ఏంటి? కోపమా, పాపమా, అబద్ధాలా, వేరే వేరే చెడు ఆలోచనలా, ఇవన్నీ నిన్నేం చేస్తున్నాయి? చెడగొట్టేస్తున్నాయి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. లోకాశలతో పోరాడి సాతాను పై జయముంది. లోకాశలతో పోరాడి సాతాను జయమునంది. దీనుడని సేవ చేయుటకు అభిషేక్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్ ఆమేన్. దీనుడని సేవ చేయుటకు అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా. శక్తి దయా చేయుము పరిశుద్ధాత్ముడా. శక్తి దయా చేయుము. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా. ఇప్పుడు బాగుపడాలంటే ఏం చేయాలి? స్తోత్రం స్తోత్రం. టకటక సమయం లేదు కనుక త్వరగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బాగుపడాలంటే 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ఎంతమంది బాగుపడాలనుకుంటున్నారు?
చేతులు ఎత్తకపోతే దేవుడు ఆమె అని అనడం. నువ్వేమో నైస్ కోసం ఎట్టంటా ఎన్నిసార్లు ఎత్తిస్తున్నాడు చేతులని. ఎత్తలా, ఎత్తిన వెంటనే దేవుడు చూస్తాడు, ఆమె అని అంటాడు. హల్లెలూయా. మీరు అందరూ బాగుపడుదురు గాక. నేను చెడిపోయామేందన్నా అంటారా? అది నాకు అవసరం లేదు. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తుంది, ఆదికాండము, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 20వ అధ్యాయం 17వ వాక్యం. 20వ అధ్యాయం 17వ వాక్యం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను. దేవుని స్తోత్రం. చూసారా? ప్రార్థన చేసిన అబీమెలెకును దేవుడు ఏం చేశాడు? అంతకుముందు ఏమయ్యారు? దేవుడు మొత్తాడు. అబ్రహాం భార్య అయిన శారాను తీసుకెళ్ళినందుకు దేవుడు ఆ కుటుంబాన్ని శిక్షించాడు. శిక్షించినప్పుడు ఈ అబీమెలెకు ఏం చేశాడు? అయ్యా ఇది పరిస్థితి, ఇది అన్నట్టుగా చెప్పినప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా ఆమె నా చెల్లెలు కాదు, నా భార్య, ఇది అని చెప్తే అట ముందెందుకు చెప్పలేదు? నీకు పెళ్ళయిందని, శారాని నాకు చెల్లెలు అన్నావు కదా, నేనేం తప్పు చేశాను? పెళ్లి కాలేదేమోనని చెప్పి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అదని చెప్పినప్పుడు అబ్రహాం అంట మరలా అబీమెలెకు కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏం చేసింది? బాగు చేసిద్ది. గట్టిగా చెప్పండి. ప్రార్థన ఏం చేసిద్ది? నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు, కానీ ప్రార్థన బాగు చేసిద్ది. అందుకని రోజుకు ఒకసారిగా సమయం దొరికినప్పుడల్లా మోకాలు ఉంచండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన అవసరం. నువ్వు అనుకుంటావు ఇది బాగైద్దా, అదైద్దా, ఇదైద్దా అనుకుంటాం మనం కొన్నిసార్లు. అన్నిటినీ బాగు చేస్తాడు దేవుడు ఏం చేస్తే. కానీ దేవుని బిడ్డలు ఈ రోజున సాతాను చేత ఎట్లా మోసపోతున్నారంటే అన్నీ చేస్తున్నారు కానీ ప్రార్థన చేయట్లా, మోకాలు ఉంచట్లా. ఎంత మోసంలో ఉంటున్నారు. ప్రార్థన అనగానే అని చెప్పి ఎమ్మడే నిద్రలోకి వెళ్ళిపోతాం. ప్రార్థన నిన్ను బాగు చేసిద్ది. ప్రార్థన నీ కుటుంబాన్ని బాగు చేసింది, మీ పిల్లలను కూడా బాగు చేసింది, నీ వ్యాపారాలను బాగు చేసింది, నీ పాడి పంటలను బాగు చేసింది, నీ జీవితాన్ని బాగు చేసింది. హల్లెలూయా. ప్రార్థన వలన బాగుపడని వాడు ఎవడైనా ఉంటాడో ప్రపంచంలో? ప్రార్థన చేస్తే ఎలాంటిదైనా ఎలాంటోడైనా బాగుపడిపోతాడు. నెంబర్ 1. నెంబర్ 2, కీర్తన గ్రంథం 107వ కీర్తన 20వ వాక్యం చదువుకుందా. 107వ కీర్తన 20వ వాక్యం. స్తోత్రం. బాగుపడాలంటే మనం ఏం చేయాలి? రెండవది, ఆయన తన వాక్కును పంపి వారిని ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాను. బాగు చేసేది ఏంటిది? రెండోది వాక్యము. బాగు చేసేది ఏంటి? చక్కగా రాసుకోండి, చక్కగా రాసుకొని ధ్యానించండి వాక్యాలు. ఈ వారం మొత్తం మీకు ఆహారం ఇదే. హల్లెలూయా. సమయం లేని కారణాన్ని బట్టి అవుట్లైన్ చెప్తున్నా మీకు. మీరు చదువుతూ ఉంటే ఇంకా కొన్ని కొత్త విషయాలు దేవుడు తెలియపరుస్తాడు. ఆమేన్. రోజుకు ఒకసారి బైబిల్ చదువుతారా లేదా? చదవండి అని చెప్తున్నా. ఆమేన్. పొద్దున్నే చదవండి, సాయంత్రం చదువుకోండి. కనీసం ఒక 3-4 అధ్యాయాలను చదవండి, కనీసం 2 చదవండి. వాక్యం చదవటం నేర్చుకో. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను మొన్న చెప్పాను తురగపాలెంలో ఒక ఎగ్జాంపుల్. ప్రెడిక్ట్ ఇంగ్లాండ్ రాజు ఒక పాయసం తీసుకుని వచ్చాడు. దేవుడు అన్నాడు, నువ్వు ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు, తొందరపడకుండా ముందు ఆ పని చేసి ఆ పాయసం తినమన్నప్పుడు గంట టైం అయిపోయింది. తినబోయే సమయానికి ఒక సాలిడ్ పురుగు బూజు కనపడింది. ఇదొద్దు, వేరే గిన్నె తీసుకొని రమ్మన్నాడు. ఈ గిన్నె తీసుకొని పనివాడు వంట రూమ్లోకి వెళ్ళినప్పుడు వంట మాస్టర్ చూసి వెంటనే రివాల్వర్తో కాల్చుకొని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడంటే దాంట్లో ఏం పెట్టాడు? విషం పెట్టాడు. అంటే అక్కడ కాపాడింది ఎవరు? ప్రార్థన వాక్యము. ఒక పక్క ప్రార్థన చేసుకోమని, వాక్యం చదవమని దేవుడు ప్రేరేపించిన అతను అలా చేయకుండా అడావుడికి తాగితే ఏమయ్యేది?
చచ్చి కూర్చునేవాడు. అందుకని ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, ప్రార్థన చేయండి. రాత్రి నేను పేరిచ్చారులో 2 గంటల సేపు ప్రార్థన చేయించా, వాక్యం చెప్పలా. ఏడ్చేర్చి చేయండి ప్రార్థన చెప్పా, ఏడ్చారు బాగా. దేవుని స్తోత్రం చెప్పా. ప్రార్థన చేయండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈరోజు కూడా నేను అసలు మిమ్మల్ని ప్రార్థనలో ఎక్కువ సమయం ఉంచాలని ఎందుకు నాకు అట్ట అనిపిస్తుంది. నేను ఎదుగుతున్నాను ప్రార్థనలో, నా బిడ్డలు కూడా ఎదగాలి అని ఒక ఆశ నాకు. కానీ ఈరోజు ఆరాధన కదా, వాక్యం చెప్పాలి తప్పదు. దేవుని స్తోత్రం. మీరు ఎల్లకాడ చేయండి, సమయం లేదనమాకండి, సమయం చూసుకొని. ఎందుకంటే బాగు చేసేది ప్రార్థన, బాగు చేసేది వాక్యం, మూడోది బాగు చేసేది విశ్వాసం. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 9:22 9:22 దేవుని స్తోత్రం కలుగునగాక. మూడోది లాస్ట్ అండ్ ఫైనల్ వాక్యం చదవండి. మత్తయి సువార్త 9:22 యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా. విశ్వాసము నిన్నేం చేసిద్ది? నువ్వు అనుకుంటావు, అయ్యా హాస్పిటల్కి వెళ్ళాను, అది పోయింది ఇది పోయింది అని చెప్తున్నారు అయ్యా అనని నువ్వు ఒకవేళ చెప్పొచ్చు, అది వాస్తవమే కావచ్చు. కానీ నీకు విశ్వాసం ఉంటే దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను. అది ఏ జబ్బైనా సరే, విశ్వాసానికి మించినది ఏది లేదో. అది నువ్వు ఇంకొక గంట చేస్తావని చెప్పినా భయపడమాకండి. నేను నమ్మిన దేవుడు మృతులను సహితం సజీవులుగా మార్చగలవాడు. ఆమేన్. డాక్టర్లు చెప్పేది నేను తప్పని చెప్పను, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు. కానీ డాక్టర్లకు మించిన పెద్ద డాక్టర్ మన డాక్టర్. ఆమేన్. రాత్రి ఒక అద్భుతం జరిగింది. రాత్రి నాకు కూటమైన తర్వాత 11 గంటలకి ఒక ఫోన్ వచ్చింది. ఒక అబ్బాయి కడుపుల నొప్పితో మెలబడిపోతా ఏడుతున్నాడు, ఒక యవనస్తుడు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, అన్న చచ్చిపోతాడు, ప్రార్థన చేయండి అన్న. వెంటనే మోకాల నుంచి ప్రార్థన చేశాను, చాలా వేదంతో చేశాను. ఈరోజు మందిరాన్ని తీసుకొచ్చారు. నువ్వు ప్రార్థన చేసిన 2-3 నిమిషాలకి బాగా కంట్రోల్ అయిపోయిందంట. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. ఇందాక నాతో మాట్లాడి చెప్తున్నాడు, చచ్చిపోతాడేమో భయం వేసిందన్న, అంత భయంకరమైన బాధ, ఎటువంటి పరిస్థితి అంటే అక్కడ అతనికి హాస్పిటల్కి పోయినా తగ్గట్లా. దేవుని స్తోత్రం. లివర్ పెరిగింది, అది పెరిగింది అని చెప్తున్నారంట. ఉంది, ఆస్తులు చాలా ఉన్నాయి, కానీ రాత్రి ఇంకా డేంజర్ అయిపోయాడు. ప్రార్థన చూడండి, అంటే ఇక్కడ నేనే గొప్పని కాదు నేను చెప్తుంది, విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఎవరికైనా దేవుడు కార్యాలు అది ఆ విషయం మర్చిపోము. అక్కడ నీ విశ్వాసమే నిన్ను, మీ విశ్వాసము బాగు చేసేది అదేనా? మీ విశ్వాసమును, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచని చెప్పగా. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, మనల్ని బాగు చేసేది ఏంటి? హల్లెలూయా. 1 ప్రార్థన, 2 3. అందుకని ఇప్పుడు బాగు చేసి ఆ 3 చదవాలా లేదా? ఆ 3 అవలంబించాలా లేదా? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, విశ్వాసం అభివృద్ధి చేయని అడగండి. అభివృద్ధి చేయ. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తానండి. ఒక సమస్య విశ్వాసం లేని వ్యక్తులకి చిన్న సమస్య కూడా కొండలా కనపడుద్ది. అదే విశ్వాసం ఉందనుకోండి, ఎంత కొండలాంటి సమస్య కూడా నలుసులాగా అనిపించింది. అదే తేడా. దేవుని స్తోత్రం. విశ్వాసం ఉందనుకోండి, దావీదు అంటాడు చూడండి, ఇది ఎంత, ఈ ఫిలిష్తీయుడు. విశ్వాసం లేదనుకోండి, వేగు చూడటానికి పోయారు చూడండి యెహోషువ కాలేబుతో పాటు, వామ్మో వాళ్ళు చాలా ఎత్తైన ప్రజలు, వాళ్ళని మనము జయించలేము, అక్కడికి వెళ్ళలేము, ఎట్లాంటి మాటలు వస్తాయి. ఏం లేనివాడికి ఇదే అంతా, నా దేవుడు నా వెనకాల ఉన్నాడు. ఆమేన్. అందుకని బాగు చేసేది 3, చెడగొట్టేది 10. ఎన్ని? 10. ఒకసారి లేచి నిలబడండి. మీరు ఈ వాక్యాలు రాసుకుంటున్నారు కదా, ఇంటికి పోయి మళ్ళీ కొంచెం ధ్యానం చేయండి. దేవుడు ఇంకా స్పష్టంగా మాట్లాడతాడు. అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి, అనేకులకు వెలుగుగా ఉంటారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. అందరు లేచి నిలబడండి. నువ్వు బాగుపడతావా చెడిపోతావా?
నీ ముందే పెట్టాడు దేవుడు 2 మార్గాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. అయ్యా, బాగుపడినట్లు బలమైన ప్రార్థన నాకు దయచేయి. బాగుపడినట్లు వాక్యం వినాలి, చదవాలి. బాగుపడినట్లు విశ్వాసం అభివృద్ధి చెందాలి ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. yes ఆమేన్. బలత్కారముతో బ్రతికితే, ఊహలు తలంపులు చెడిపోతే చెడిపోతారు. అలాగే లోపడకపోతే చెడిపోతారు. వెచ్చలవిడిగా తిరిగితే చెడిపోతారు. దేవునికి నచ్చని అన్య కార్యాల వైపు తిరిగితే చెడిపోతారు. నాయకులకు లోబడకపోతే చెడిపోతారు. అలాగే మోసపరిచే వాళ్ళు చెడిపోతారు. మూర్ఖుల సహవాసం నిన్ను చెడగొట్టింది. ఇంకా ఎన్నో విషయాలతో దేవుడు మనతో మాట్లాడాడు. నువ్వు చెడిపోకుండా బాగుపడాలి అంటే ప్రార్థన చేసుకో, వాక్యాన్ని చదువు, విశ్వాసంతో బ్రతుకు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్పర్జన ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీ సన్నిధిలో తండ్రి యేసయ్యా కూడినటువంటి